కుర్చీ తాత అరెస్ట్ విడుదల. అసలు ఎవరా ఈ కుర్చీ తాత? కుర్చీ తాత కుర్చీ తాత కుర్చీ తాత. ఏ వీడియోలో చూసినా, ఏ యూట్యూబ్లో చూసినా కుర్చీ తాత కుర్చీ తాత కుర్చీ తాత. వీడియోలో మంచి విషయం ఉంటుంది, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అబ్బా, స్కిప్ చేయకండి. చూడండి లాస్ట్ వరకు చూసి ఆ తర్వాత మీ అమూల్యమైన కామెంట్ రాయండి ప్లీజ్. లాస్ట్ వరకు చూడండి, ఏమవుతుంది ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ పెట్టండి ప్లీజ్ అండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. ఏంద్రా మామ ఈ కుర్చీ తాత? అసలు ఎవరా అంటే, ఇతను ఒకప్పుడు భిక్షాటన చేసే వ్యక్తి. వరంగల్లో ఆయనది అసలు పేరు కాళీ భాష. వరంగల్లో 3 కొడుకులు, 1 కూతురు వరంగల్లో ఉండేవాడు. అయితే ఆయనకు ఒక 65 సంవత్సరాల దాకా ఉంటాయి. ఇంట్లో ఏ పని చేయకుండా తాగి 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 ఇంట్లో నుంచి గెంటేశారు. అతను హైదరాబాద్కి వచ్చి ఆ కృష్ణానగర్ ఆ ఏరియాలో ఆడీడ భిక్షాటన చేసుకుంటా ఉంటాయి. ఈ సోషల్ మీడియాలో వాళ్ళు గమ్ముకుంటారు కదా, గబక్కన పోయేసి ఎక్కడి నుంచి వచ్చిన తాత, ఏంది కథ అనేది అని వివరాలు అడిగే టైంలో ఆయన స్టోరీ చెప్పుకుంటూ కుర్చీ మడత పెట్టి కొడితే అన్నట్టు ఒక డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్తో విపరీతమైన పాపులర్ అయిండు, విపరీతంగా స్క్రోల్ అయింది, విపరీతంగా ప్రతి యూట్యూబ్లో ఇదే విషయం, ప్రతి ఇన్స్టాలో ఇదే విషయము, దీని మీదనే రీల్స్, దీని మీదనే ఇది అన్ని ట్రోలింగు, మీమ్స్ భయంకరంగా వచ్చినాయి. అంటే పాపులారిటీ వచ్చేసింది. ఇట్లా వచ్చేసిన కొద్ది రోజుల తర్వాత అందరు మర్చిపోయారు, మ్యాక్సిమం మర్చిపోయారు. సరే ఎందుకు లేరా అని అనుకున్నారు. కానీ అయితే దీంట్లో వైజాగ్ సత్య అనేవాడు ఒకడు ఉన్నాడు. అతను ఏదో చిన్న చిన్న వీడియోలు, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టే మచ్చ, వాడు వీడు అందరు కలిసి ఒక టీం లాగా తయారై, ఆమె పేరు ఇంకొక ఆమె చూడు పేరు, కానీ వాళ్ళంతా కలిసి ఒక టీం లాగా తయారై ఈయన్ని తమన్నాకు కొంచెం ఆయనకు వైజాగ్ సత్యకు కొద్దిగా పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఈ తాతని తీసుకుపోయి ఈ డైలాగును తీసుకున్నట్టు ఏదో సంతకం పెట్టేసి కొంచెం అమౌంట్ ఆర్థిక సాయం చేసి ఆ డైలాగును నేను సినిమాలో వాడుకుంటామని తమన్నా గారు చెప్పడం, సరే ఓకే వాడుకోండి అని చెప్పి అనడంతోనే ఏమైందంటే ఇంత కొంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు సత్య అనేటోడు కొంచెం అమౌంట్ ఏమో వాళ్ళ భార్యకు ఊరి దగ్గరికి పంపించిండు. కొద్ది అమౌంట్ ఇతనికి వాస్తవానికి నాకు బాగలేదు, తాగకపోతే కాము ఉంటాడు పిల్లి, తాగితే పులి. వీడు ఇట్లాంటోడు ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదని వానికి బాగా చేపించి అన్నీ చేసి ఒక దారిని తీసుకొచ్చాడు. తర్వాత ఎప్పుడైతే ఈ సినిమాలో గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్ట అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యి మాస్ ప్రొడక్ట్ బాగా హిట్ అయిందో, సినిమా కన్నా పాటే బాగా హిట్ అయింది. ఎప్పుడైతే హిట్ అయిందో వీడికి లేనిపోని పురుగు తిరిగింది. వీళ్ళు ఏమన్నారు, పక్కన వాళ్ళు గమ్ముండరుగా ఆ ఛానల్ వాళ్ళు, వీళ్ళు వచ్చి తాత ఎంత తీసుకున్నావు, నీ మాటను పాటలో వాడుకున్నారు, అది మహేష్ బాబు సినిమాలో వాడుకున్నారు, నేను ఇంతమంది ఒక వీడియో కూడా చేసిన, ఇది వేస్ట్ ఇది అని వీళ్ళు ఎక్కేయంగానే వీడేం చేసిండు, అమ్మ నా పాటతో ఇన్ని 100 కోట్లు సంపాదించారా అని. వీడు పిచ్చోడు కదా, వీడు తాగుపోతూ, వీడికి ఏం తెలియదు. ఆ మాట ఈ మాట వాళ్ళు చెప్పిన మాటలు ఈ మాట వినేసి ఈ వైజాగ్ సత్యను తిట్టడం స్టార్ట్ చేసిండు, చంపేస్తా నరికేస్తా. వీడు తాగుతూ గమ్మ ఉన్నాడు కదా పిచ్చోడు చేతికి రాయిస్తే ఎటువంటి పరిస్థితి, ఎట్టిసిరు ఎత్తడో తెలియదు. వాడికి తాగబెట్టి వాడిని ఇష్టం వచ్చినట్టు వైజాగ్ని సత్యగారిని తిట్టించి ఆ మాట చంపుతా కొడుతా ఇది అని చెప్పి చేస్తే వాడు గమ్మ ఉన్నాడు కదా. వాడు అసలే పిరికిప్తులోడు, అక్కడ ఉన్నాడు, వైజాగ్ నుంచి వచ్చినాడు. వాడికి ఉండే ఇన్ఫ్లుయెన్స్తో పోలీసులకు పట్టించిన తర్వాత అరెస్ట్ చేసిండ్రు, తాతను అరెస్ట్ చేసారు, కుర్చీ తాతను. ఎందుకంటే వాడు కంప్లైంట్ ఇచ్చిండు, అరెస్ట్ చేసిన తర్వాత వాడిని ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి ఆ మాట ఈ మాట చేయరా, ఎందుకురా నాయన తాగుబోతున్నావు, గమ్ముగా నీ పాటికి నువ్వేదో నీ చిన్న వీడియోలో లేకపోతే ఇంటర్వ్యూలో మన్నో మశానము చేసుకుంటున్నావు కదా, ఆయన జోలికి ఎందుకు పోతున్నావు. మళ్ళీ వాడు ఇంకేమన్నాడు తెలుసా, నన్ను మహేష్ బాబు దగ్గర తీసుకపో, నన్ను మహేష్ బాబు వైజాగ్ సత్యాన్ని నన్ను మహేష్ బాబు దగ్గర ఎందుకు దొరుకుతానండి, ఇది ఎందుకు పోతాడు, అసలు వాడు సత్య పోయడమే పెద్ద కాగనం, అసలు పోనీయరు. అలాంటిది నన్ను మహేష్ బాబు దగ్గర తీసుకపో, నాకు ఇల్లు కావాలి, నాకు బిల్డింగ్ కావాలి, అది కావాలని కోరికలతో బాగా తాగేసి ఇట్లా చేయడం జరిగింది. అందుకని ఆ టార్చర్ తట్టుకోలే వాడిని అరెస్ట్ ఏదో ఒకటి చేసి, అరెస్ట్ ఏం లేదు పాసం, పోలీసులు తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చేసి, అరే పోరా నాయన నీ బతుకు ఏదైనా అడక తినటువంటి పోయి చేసుకోపోని ఇష్టం అని చెప్పి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చేసి వాడిని ఏమనకని చెప్పేసి వాడిని కౌన్సిలింగ్ చేసి పంపించేసి వచ్చిన తర్వాత అప్పటికి కూడా ఊకుంటారు అవన్నీ ఎగబడి వీళ్ళు పోయేసి ఇంటర్వ్యూ చేయడం. ఏమైంది, ఎందుకు అరెస్ట్ అయ్యాను,
నీ అమ్మ పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ అయితే దిక్కులేదు దిమానం లేదు. ఈడేదో పెద్ద మర్డర్ చేసిన వాళ్ళలాగా పెద్ద ఏదో బ్యాంక్ దోపిడీ చేసిన వాడు అలాగా అరెస్ట్ చేసిన పోయి మైకులు పెట్టి సెల్లులు పెట్టి నువ్వు ఎందుకు అరెస్ట్ అయినావు ఏంది, అరేరా బాబు నీ దండం పెడతా అందరు బాగుండాలి అది అని ఏదో మాట చెప్పి వాడు ఆ మాట ఈ మాట చెప్పి పోయింది. అయితే ఇక్కడ విషయం ఏందయ్యా అంటే ఒక వ్యక్తికి ఏం తెలియని వ్యక్తికి పాపులారిటీ వస్తే ఎలా కాపాడుకోవాలో తెలియదు. దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు అతనేదో నోటి దురుసుతో పుసుకున్న ఒక మాట కుర్చీ మడత పెడతా అని అన్నాడు. అదేందో పెద్ద విద్వాంసుడు కాదు, కళాకారుడు కాదు, పెద్ద పాటగాడు కాదు, ఆటగాడు కాదు, తాగుబోతాడు. అన్ని ఎందుకురా మీరు మీ సోషల్ మీడియా వాళ్ళు అందరు కలిసి పాపులర్ చేయడం, వాడిని తొక్కి పడేయడం అవసరమా ఇది? మంచి మంచి టాలెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సింగర్స్ ఉన్నారు, మంచి మంచి కళాకారులు ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంతేగాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేయకూర్రి. వాళ్ళని తీసుకుపోయి అడుక్కు తినని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? పోలీసు వాళ్ళు కూడా ఏమో వారి దగ్గర ఏం లేదు. మన సచ్చిన పామును కొడితే ఏమొస్తుంది? ఏం రాదు. అందుకోసం అట్లాంటి వాళ్ళని అట్లా చెయ్యబాకండి. మీరు వాళ్ళని ఏం చేయకూడదు. ఏదో పాట హిట్ అయింది అయితే మాత్రమే ఏమవుతుంది? ఏం కాదు. 4 రోజులు అయితే అందరు మర్చిపోతారు, మళ్ళీ ఎక్కడ కూడా అక్కడ. దయచేసి సోషల్ మీడియాలో టాలెంట్ను ఎంకరేజ్ చేయండి. అంతేగాని అట్లా పిచ్చి పిచ్చి వాళ్ళు అందరు చేయకరా అని ఇంతకుముందు కూడా వీడియో పెట్టినా, ఇప్పుడు కూడా వీడియో పెట్టినా. అందరు చూడండి ఈ వీడియో, కొందరికన్నా కొద్దిగా జ్ఞానోదయం అవుతుంది. దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గుద్ది పడేయండి, సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. హెల్ప్ చేయొచ్చుగా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.